మేడ్చల్ జిల్లా వెంకటాపూర్ అల్వాల్ తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవంలో వెంకటాపురం అల్వాల్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఐఏఎస్ జిల్లా మెజిస్ట్రేట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసినారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి సభ్యులు సభాధ్యక్షులు మర్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభ్యులు మల్కాజ్గిరి గుమ్మడి వెన్నెల చైర్పర్సన్ తెలంగాణ సంస్కృతి సారథి కోటిరెడ్డి ఐపీఎస్ డీసీపీ మేడ్చల్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు। ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పాండు ఏఎస్డబ్ల్యూఓ సూపరింటెండెంట్ రవీందర్ 134వ డివిజన్ కార్పొరేటర్ చింతల విజయశాంతి 133వ డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ 135 డివిజన్ కార్పొరేటర్ సబితా కిషోర్ 136వ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనారెడ్డి 137వ డివిజన్ కార్పొరేటర్ సి రాజ్యలక్ష్మి 138వ డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత 139వ డివిజన్ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ 14వ డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ వీరప్పల్లి 141వ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। అన్నదాత మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి మనని అన్ని చేస్తున్నారు, అందుకే దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్నాను। థ్యాంక్ యూ సో మచ్। కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఓపెన్ చేస్తారు కాబట్టి మీ అందరికీ చేయాల్సిందిగా కోరుతున్నాను। మన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు ఉద్దేశాలు వారు సంఘం సభ్యులందరూ సహకరించారు। డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమానికి ఏసీపీ రాములు సార్ గారు, శ్యాంప్రసాద్ సార్, ఆటో గారు అందరూ కలిసి మహనీయులు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూల స్వాగతం। ప్రపంచ స్థితిగతులను పరిశోధించిన జీవితమంత పోరు దారిలో సరే ఈ కార్యక్రమంలోకి
డివిఎంసి మెంబర్ శ్రీ బిట్ల చెప్పేసి మన గౌరవ కార్పొరేటర్ అందరూ కూడా మంచి సహకారం చేశారు సార్. అయితే ఇది ప్రణాళికాబద్ధంగానే మనం ఎవరైతే గవర్నమెంట్ తరఫున ఇన్వైట్ చేసింటారో వాళ్ళందరినీ కూడా మన వేదికపైకి పిలవడం జరిగింది. అందులో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అని ఉంటుంది. ఆ జిల్లా కమిటీలో కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలు ఉన్నారు. అందులో వెన్నెలక్క గారు కూడా మనకు సాంస్కృతిక సారథితో పాటు మన జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా మేడ్చల్ మాట్లాడే జిల్లాలో ఉన్నారు వారు. అంటే ఇప్పటికి మేము ఇంకా ఉంచుకున్నాం సార్ మెంబర్గానే. అయితే దాంతోపాటు వేదికపైకి వచ్చిన మిగతా వాళ్ళు కూడా సబ్ డివిజనల్ మెంబర్స్. మనం ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ని మనం ఇక్కడికి ఇన్వైట్ చేయలేదు. అందరూ మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, అందరూ దీంట్లో పాత్ర వహించిన వాళ్ళే, వాళ్ళందరినీ మనం వేదికపైకి తెలుసుకున్నాం. ఒకవేళ వీళ్ళల్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు మేము మర్చిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా వేదికపై రావచ్చు. మీ ఈ సందర్భంగా మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ తరఫున కూడా కొన్ని మాటలు కూడా మీరు చెప్పాల్సిందిగా వినియోగించుకుంటున్నా. అయితే ఇది మన సభను కూడా సాఫీగా కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాను. వాటికి అనుగుణంగా మన ఈ గంట నుంచి ఎంతో ఆత్మవిశ్వాసం వాళ్ళు ఒక్కసారి వాళ్ళని కూడా మనం స్మరించుకుంటే మన ఈ గంట నుంచి అంటే అల్పాలు బలవడం మన పాత కంటకులు కంటోన్మెంట్ తలుచుకుంటుంటే ఆ కంటోన్మెంట్ మల్కాజ్గిరి ప్రాంతం నుంచి డిఎస్ వెంకటరావు గారు ఈరోజు గొప్ప నాయకుడు మన నిజాం సర్కారులోనే ఈరోజు మినిస్టర్గా పనిచేసినారు. ఈయనని మనం స్మరించుకోవాలి ప్రతిసారి. అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ ద్వారా ప్రత్యేకించి మనకు విదేశీ విద్య ద్వారా వాళ్ళకు 20 లక్షల రూపాయలు మనం అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం నుంచే అది స్టార్ట్ చేయడం జరిగింది. నిరంతరంగా కూడా ఇలా కొనసాగుతుంది సార్. అయితే స్టేట్లోనే మన మేడ్చల్ జిల్లా నుండి ప్రతిసారి కూడా 60 నుంచి 70 మంది అంటే ఒక స్టేట్ అప్లై చేస్తున్న వారి సంఖ్య 60 నుంచి 70 మంది ఉంటుంది. అందులో చైర్పర్సన్ తెలంగాణ సంస్కృత సారథి మేడం గారు కూడా ఘనంగా ఆహ్వానిస్తున్నాం. మేడం దయచేసి గౌరవ అతిథుల చేత మాన్యులు అంబేద్కర్ గారికి ప్రతిపాదన చేత నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలని ఆ మహానేతకు అందరూ కూడా ప్రధానంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూలమాల అనంతరం స్వామి అంటే ఇక్కడే నిప్పు కవికం వెలిగించిన ఇల్లే గద్దరన్న ఇల్లు. మొత్తం తెలంగాణ ఉద్యమంలో నడిపిన నాయకులు గద్దరన్న ఇంట్లో వెంకటపురం ఇంట్లో కూర్చొని 1991 నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే మాకు అర్థమయ్యేది కాదు. సో ఆ చరిత్ర గద్ద మీద పుట్టిన మీరు మనము అంత చరిత్ర నిర్మాతగా ఉంటాము, కానీ చరిత్ర హీరులుగా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. అందుకే గద్దరన్న రాసిన ఒక చిన్న పాట మీకు పాడి వినిపిస్తాం. బాబా సాయి నీకు జోహార్లు, దీన బాగాని ఇక్కడ ఉన్న సంఘాలకు యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గిరి గారిని, చరణ్ గిరిని డివిఎంసి మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం మల్కాజ్గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం, వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు
ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా నాకైతే ఒక మరపురాని రోజు అని చెప్పుకోవచ్చు. ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్గా చేసుకోవడము, దానికి సభా అధ్యక్షుడిగా ఉండడము, మా కార్పొరేటర్లు మా లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం నిజంగా నేను మర్చిపోలేని రోజు అని తెలియజేస్తున్నాను.